హాయ్ అండి. వెల్కమ్ టు దేవి లైఫ్ స్టైల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా నేను ఎక్కడికి వెళ్ళాను ఏంటనేది అంతా చెప్తాను. మన ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే లైక్ ఇవ్వండి. ఈ వీడియోలోకి అయితే భయం పడకండి. ఇక్కడ నేనేనమాట ఇలా రెడీ అవ్వకముందు ఇలా ఉన్నాను, రెడీ అయిన తర్వాత ఇలా ఉన్నాను అనమాట అండి. అయితే నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది చెప్పేస్తాను మీకు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి తీర్థం అనమాట. ఈరోజు షష్ఠి జరుగుతుంది కదా, షష్ఠిలోకి వెళ్ళాను. ఇదిగోనండి నా స్కూటీ ఉంది కాబట్టి హ్యాపీగా వెళ్ళిపోయాను. ఈరోజు నేను ఒక్కదాన్నే వెళ్ళాను అనమాట. గుడికి వెళ్ళిపోయాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఇదే మాకు చాలా దగ్గరలో ఉంటుంది. అక్కడికి వెళ్ళాను అనమాట. నా చిన్నప్పటి నుంచి ఈ గుడి ఇలానే ఉందన్నమాట అండి. చాలా బాగుంటుంది. పక్కనే రాగి చెట్టు, అలానే ఉసిరి చెట్టు అలా ఉంటాయన్నమాట. బాగుంటుంది. ఇదిగోనండి ఈ పక్కనే మరో గుడి ఉంటుందన్నమాట. మొత్తం అంతా కూడా దర్శనం చేసుకుని ఇవన్నీ మీకు కూడా చూపించాలనే ఉద్దేశంతో వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. చూడండి ఈ పక్కనే మొత్తం ఇలా ఉంటుంది. ఈరోజైతే చాలా జనం తక్కువ అనిపించారు నాకు. నేను వెళ్ళడం కొంచెం లేటే వెళ్ళాను, ఒక్కదాన్నే ములాన్న లేట్ వెళ్ళానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, పులిహార పొట్లాలు అవి పంచి పెడతారనమాట భక్తులకి. అస్సలు జనం లేరు. ఈ ప్రసాదాలు కూడా అయిపోయి అందరూ వెళ్ళిపోయారనమాట. జస్ట్ 12కేనండి ఇదంతా కూడా జరిగింది. 12కి ముందు అనమాట. 12కి ముందు ఇలా మొత్తం ఖాళీ అయిపోయింది. నేను 12కి వెళ్ళాను. జనం కూడా చాలా తక్కువ ఉన్నారనమాట అండి. సరేలే అనేసి ఇంక ఇవన్నీ షాపింగ్ అంటే పిల్లల కోసం అలాగే ఆడవాళ్ళ కోసం షాపులు పెడతారనమాట. ఈ సంవత్సరం షాపులు కూడా చాలా తక్కువే అనిపించినాయి నాకు. అవి తినడానికి అది ఏమైనా షాప్స్ ఉండేవి, అవి ఏం కనిపించలేదు. చిన్నపిల్లలకి ఇలా బెలూన్స్ అని, అలాగే పెద్దవాళ్ళకేమో బ్యాంగిల్స్ ఇలా ఉన్నాయన్నమాట. ఓకే, మనం కొనేదట్టు ఏం లేదులేండి. నేను ఒక్కదాన్నే కదా, షాపింగ్ అయితే నేనేం చేయలేదు. ఇవన్నీ సరదాగా చూపిస్తున్నాను మీకు, అంతేనమాట. బాగుందండి. ఏదో సింపుల్గా చేశారనమాట. ఈ సంవత్సరం పెద్దగా అయితే జనం నాకు అనిపించలేదు. ఇలా చూసుకుంటూ వచ్చేసాను. ఒక్కదాని మూలానే నాకు అంతగా హ్యాపీగా అనిపించలేదు. మా వారు అలా లేదంటే మా పిల్లలు ఉంటే చాలా సరదాగా ఉంటుంది. అన్నీ చూసుకుంటూ వచ్చి ఏమైనా కొనుక్కుంటాను అనమాట. ఈసారి అయితే అలా ఏం లేదు, ఎక్కడా ఆగలేదు, చూసుకుంటూ వచ్చేసాను. ఓకేనండి, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక్కడే పక్కనే నా బండి పెట్టుకున్నాను. ఇదిగోనండి ఈ బండి నా బండి. ఇంకేముంది, ఇంటికి వచ్చేస్తున్నాను. ఇదంతా కూడా చూపిస్తున్నాను ఆర్చి. ఇంకా ఇంటికి వచ్చేసానండి. ఇంతలో నాకు మీషో నుంచి ఆర్డర్ వచ్చింది. అదేంటి అనుకుంటున్నారా, ముక్కు పుడక అనమాట. నాకు ఎంతో నచ్చింది ఈ ముక్కు పుడక. ఆన్లైన్లో చూసినప్పుడు మీషోలోని ఇది ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను. అది వెంటనే ఇంకా నాకు ఎంత ఇష్టమై తెప్పించాను కదా, వెంటనే ట్రై చేసేద్దామని ఓపెన్ చేసి పెట్టుకుని చూస్తున్నాను. చూడండి. ఓకే, కొంచెం చిన్నగా అయితే బాగుండేది, కొంచెం పెద్దగా అనిపించింది. అయినా సరే అసలు 2 days అయితే తీయలేదన్నమాట. కొన్ని వీడియోస్లో కూడా దీన్ని చూపించాను మీకు, అంటే పెట్టుకుని ఉన్నాను. నాకు చాలా బాగా అనిపించిందండి. పెద్ద ముక్కు పుడకలు నాకు భలే బాగా అనిపిస్తాయి, నచ్చుతాయి అన్నమాట. ఈ విధంగా పెట్టుకుని మరీ చూసేసాను. ఓకే అండి, ఈరోజైతే ఇదేనమాట వీడియో. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఓకే, కానీ ముక్కు పుడక ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. నచ్చిందా మీకు కూడా, లేదంటే బాగాలేదా కామెంట్ చేయండి. ఓకేనా, ఏదో నాకు నచ్చి తెప్పించుకున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకే అండి, ఈ రోజుకైతే ఇదే వీడియో. ఓకే, బాయ్ బాయ్.